కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల భూ దందాలు పెరిగిపోయాయి. తిరుపతిలో 5 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ఓ టీడీపీ నేత ప్రయత్నించడంతో బాధితులు బోరుమంటున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు తమ స్థలం ఎదుట వినూత్న నిరసనకు దిగారు. తమ భూమి తమకు దక్కేలా సహకరించాలని ప్రభుత్వ పెద్దలను, జిల్లా ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. తిరుపతి నగరంలో టీడీపీ నేతల భూ అక్రమాలపై మా ప్రతినిధి విజయమూర్తి మరిన్ని వివరాలు అందిస్తారు. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో టీడీపీ నేతల ఆగడాలు రోజు రోజుకి హెచ్చుమీరుతున్నాయి. పేదల భూములపైన కన్నేసినటువంటి టీడీపీ నాయకులు బలవంతంగా లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా భూములు మాకు ఇప్పించండి, తమకు న్యాయం చేయండి అంటూ ఒక కుటుంబం తిరుపతిలో ఉన్నటువంటి ఏదైతే కొర్లగుంట సమీపంలో ఉన్నటువంటి సంజయ్ గాంధీ కాలనీ సమీపంలో నివాసం ఉంటున్నటువంటి వెంకట సుబ్బమ్మ తనదైన శైలిలో నిరసన గలం వినిపిస్తుంది. 22వ రోజు చేరుకున్నటువంటి తమ యొక్క నిరసన గలాన్ని శాంతియుతంగా తమ యొక్క భూమికి సంబంధించి న్యాయం చేయాలంటూ వారంతా కూడా వేరుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాన్ని వేధిస్తున్నటువంటి తీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారు. ఈ యొక్క అంశానికి సంబంధించి బాధితులు ఏమంటున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది? మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి? అయ్యా, మేము 50 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం అయ్యా. ఈమె మా అమ్మ, ఆమె కూతుర్లు మేము ఇక్కడే పుట్టినాము. మా బిడ్డలు ఇక్కడే పుట్టి పెరిగి పెద్ద అయినారయ్యా. కానీ మమ్మల్ని ఈరోజు రెవెన్యూ వాళ్ళు ఏ అధికారంతో మమ్మల్ని బయట చూస్తున్నారు? ఇక్కడ ఉండేది నెంబర్ 12వ నెంబర్ సర్వే అయ్యా. 12 నెంబరు ఒకటి ఎత్తుకొచ్చి ఇక్కడ ఎందుకు చూపించాలనేసి ఎంఆర్ఓ వాళ్ళంతా ఉబాలాట పడుతున్నారు. దానికి అనుకూలంగా మళ్ళీ కంకణాల రజనీకాంత్ టీడీపీ నేత, అతనికి మేము ఏం అన్యాయం చేసినాం, ఏమి ద్రోహం చేసినాము? మమ్మల్ని ఎందుకు ఈరోజు 22 రోజులుగా రోడ్లోనే కూర్చొని ఉన్నామయ్యా. మమ్మల్ని న్యాయం చేయండి. అసలు ఈ యొక్క భూమికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ మీకు అన్ని పక్కాగా ఉన్నాయా? 3 సార్లు కోర్టుకు వెళ్ళామయ్యా. 3 సార్లు జడ్జిమెంట్ వచ్చింది. 3 జడ్జిమెంట్లు ఉన్నాయి. పట్టా ఉంది, ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఉంది, మళ్ళీ వచ్చి కరెంటు బిల్లులు, రెవెన్యూ పన్నులు అన్నీ ఉన్నాయ్యా. ఏది లేకుండా లేదు. వాటర్ ట్యాక్స్, 4 కరెంటు బిల్లులు, 2 ఇంటి పన్నులు అన్నీ ఉన్నాయ్యా. దీని మీద ల్యాండ్ కి సంబంధించినటువంటి అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కూడా మా భూమి విషయంలో టీడీపీ నేతలు అన్యాయం చేస్తున్నారంటూ వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకట సుబ్బమ్మ మనకు అందుబాటులో అమ్మ, చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ భూమికి సంబంధించినటువంటి అన్యాయం ఏంటి? నా భూమి, నేను 45 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను. నా బిడ్డలు ఏడే పుట్టారు, వాళ్ళ బిడ్డలు ఏడే పుట్టారు. నాని ఈ పొద్దు అన్ని పత్రాలు కోర్టు అన్నీ ఉన్నా కూడా సరే మీకు దొంగ పత్రాలు పుట్టిస్తున్నారు రెవెన్యూ వాళ్ళు. మేము ఎక్కడికి పోవాలి? ఏ దేవుడికి చెప్పుకోవాలి? అయ్యా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మమ్మల్ని కాపాడండి. ఎన్ని రోజుల నుంచి ఇలాగ మీరు నిరసన చేస్తున్నారు? 2 రోజులుగా ఇక్కడే నిరసన చేస్తున్నాం. కలెక్టర్ కాడికి పోయినాం, ఎస్పీ కాడికి పోయినాం, సిఐ కాడికి పోయినాం, ఎంఆర్ఓ ఆఫీస్కి అన్నిటికి తిరిగినా మా పత్రాలు అసలు చూడలా. ఒక అధికారికి వెనకుండి నడిపిస్తా ఉన్నాడు. 22 రోజులుగా మేము అన్ని అర్జీలు పెట్టినా ఎవరు పట్టించుకోలేదు. స్పందన కలెక్టర్కి కూడా పెట్టినాం, ఎవరు పట్టించుకోలేదు సార్ మమ్మల్ని. ఇప్పటికైనా సరే ఇదే జిల్లాకు చెందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ టీడీపీ నేతల అరాచకాలను గుర్తించి తమకు న్యాయం చేయాలి, పేదవాళ్ళమైనటువంటి తమకు న్యాయం చేసేంత వరకు కూడా ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ వీరంతా కూడా భీష్మ ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.